ఇప్పుడు బాగుంటుంది అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేసేసుకోవచ్చా అనే డౌట్ మళ్ళీ అందరికీ వస్తుంది. అసలు ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది. ఇది కూడా ఒకసారి చెప్పండి సార్. మంచి అందరికీ మంచి, మళ్ళీ చిన్నవాళ్ళకి మంచి, పెద్దవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి కుదరదు, ఇలా ఏమీ ఉండదు. అందరూ ఆమోదించగలిగితే అందరికీ మంచిదైతేనే అది మంచిది. ఏజ్ ఏమో అవసరం లేదు, భేదభావం ఏం లేదంటారు. అయితే ఏ ధర్మం అయినా నువ్వు పనికిరావని గాని, ఇది పనికిరాదని గాని, ఇది మంచిది కాదని గాని చెబితే అది సాంప్రదాయము కాదు, అలాంటి ధర్మము ఉండదు. ఉంటే మనం ఆచరించాల్సిన అవసరం లేదు. మంచి చెప్పితే తీసుకోవడం, చెడు పక్కన పెట్టడం. మన ధర్మంలో ముఖ్యమైనది ఇదే. చెడు ఏ రూపంలో ఉన్నా పక్కన పెట్టమన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్లో పూర్తిగా మంచి మాత్రమే ఉంటుంది. ఓకే. సో మరి ఈ కరంగలి మాల కూడా ఎంతో మంచిది కాబట్టి మనకి ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఎవరైనా వేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకొక డౌట్, కరంగలి మాల వైరల్ అయిపోయింది, ఎవరైనా వేసేసుకోవచ్చు, మనం వేసుకుందాం అంటే మనం వేసుకుందాం, అదొక ఫ్యాషన్ కూడా అయిపోయింది వైరల్తో పాటు, అంటే మంచిది అన్నట్టు. సో ఇది ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటున్నారు, జనాలకు కూడా తెలియట్లేదు ఏది మంచి ఏది చెడు. అసలు కరంగలి మాల, మీరు రుద్రాక్ష డాక్టర్ పాండురంగారావు గారు కదా, మీ దగ్గర కరంగలి మాలని ఎందుకు కొనాలి? ఇక్కడ పాండురంగారావు కాదు, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థ. భారతదేశం అంతా ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. సో ఎన్నో 33 సంవత్సరాలు దాటి ఈ సంస్థ ఉంది. సో చిన్న మచ్చ లేకుండా ఉంది. మా దగ్గరే కొనాలి అని నేను ఇప్పుడు రుద్రాక్షల్లో కూడా ఇంతవరకు నేను చెప్పలేదు. కానీ కరంగల్లో ఎందుకు చెప్తాము అంటే, నకిలీలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంస్థకి ఒక ఇది ఉంది, శాండిటీ ఉంది. మీరు ఈ ఒరిజినల్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకించి ఎవరిని అడగక్కర్లేదు. ఈ సంస్థ నుంచి వచ్చిందంటే ఒకటి సంస్థకున్న పేరు, రెండోది ఏమిటంటే దానికి ఎక్కడా లోపం లేకుండా మీకు ఆ మాలతో పాటు ఏ వుడ్ పీస్ అంటే చెక్క దేంట్లో నుంచి అయితే కట్ చేస్తున్నామో ఆ కట్ చేయగా మిగిలిన భాగాన్ని, ఆ వుడ్ పీస్ని ఈ మాలతో పాటు పంపిస్తున్నాం. అంటే ఇందాక మనం చెప్పాం, ఇది బ్లాక్ ఎబోని అంటే నల్లతుమ్మ. ఇది ఒకవేళ ఒరిజినల్ అని మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్తారు ఇది ఒరిజినల్ కాదు, దీనికి ఏ సర్టిఫికెట్లు అవసరం లేదు. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీ దగ్గరికి పంపిస్తాం. నిజంగా సార్, ఈ థాట్ అయితే ఎలా వచ్చింది సార్ మీకు చెప్పండి. ఇప్పటి వరకు అందరూ ఇలాగా కరంగలి మాల కొనాలి అంటే ఇదిగోరా మనకి సర్టిఫికేట్ వచ్చింది చూసారా, సర్టిఫికేట్ అంటే నిజమే అని నమ్ముతున్నారా, ఆ సర్టిఫికేట్స్ కూడా ఎవరు ఇస్తారో తెలియదు, ఎంత మటుకు కరెక్ట్ అనే విషయం తెలియదు. ఇప్పుడు మీకు ఈ ఐడియా అసలు ఎలా తట్టింది? ఐడియా కాదు, ఇప్పుడు మనం నిజాయితీగా చెయ్యాలి అంటే దేంట్లోంచి తీస్తున్నామో ఆ భాగం కూడా పంపించేస్తే మేము ఇందులోంచి తీసాం, మిగిలింది నీకే పంపిస్తున్నాం అంతే. దానికి సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారు? ఎవరికి వాళ్ళే ప్రింట్ చేసుకుంటారు. అదేం గవర్నమెంట్ ఇవ్వదు కదా, అదేం గవర్నమెంట్ ఇవ్వదు, ఆకాశం నుంచి రాదు. ఎవరికి వాళ్ళు ప్రింట్ చేసుకున్నప్పుడు మాది మంచిది కాదు అని రాసుకోరు కదా. అవన్నీ అవసరం లేదు. సో ఇది కరెక్ట్ పద్ధతి. నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది. విన్నారు కదా, కరంగలి మాల ఇక్కడ ఎందుకు కొనాలి అని అంటే తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ చెట్టు నుంచి తయారు చేశారు కాబట్టి ఆ చెక్క కూడా మీకు పంపిస్తారనమాట. దాంతోపాటు తయారు చేసిన ఆ కరంగలి మాలతో పాటు ఆ చెక్క కూడా పంపిస్తారు మీకు. సో దట్ అదే పెద్ద ప్రూఫ్, ఇంకా మనకి వేరే ప్రూఫ్ అవసరం లేదు, ఇది నిజమా అబద్ధమా అని. మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, చాలా సరే బాగుంది, అది మెడలో వేసుకుంటే చెక్క ముక్కను ఏం చేసుకోవాలి, నిజమే, ఆ డౌట్ కూడా వస్తుంది. మళ్ళీ దీన్ని పాడేయలేము, మళ్ళీ దాచిపెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి అంటే. ఇది మాల వేసుకుంటే దిష్టి దోషాలు పోతున్నాయి కదా. అవును, అది పోవడానికి ఇది ఉపయోగపడినప్పుడు ఇది మీరు మెడలో వేసుకోండి. ఈ పీస్ ఏదైతే ఉందో అది మీ పూజా మందిరంలో పెట్టండి. ఇంటంతటికి నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా అది కాపాడుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటాయి. ఒకే దెబ్బకి 2 సెట్ అయిపోతాయి. దానికి అదనంగా మీరు ఏం పే చేయట్లేదు కదా. అవును, ఇది మీరు మెడలో వేసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. సో మన దగ్గరికి నెగిటివ్ వైబ్స్ రాకుండా ఉంటాయి, మన ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి. ఇలా 2 విధాలుగా ఉపయోగపడేటట్టుగా మీరు ఇస్తున్నారనమాట అందరికి.